హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా పర్ఫెక్ట్గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలని తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలలో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ జున్ను గట్టిగా కావాలి అనుకుంటే 150 గ్రామ్స్ తీసుకోండి. లంప్స్ లేకుండా విస్కర్ తీసుకొని చక్కగా కలుపుకుందాం. అసలు కొంచెం కూడా గడ్డలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్లో 3 స్పూన్ల పెరుగు వేసి చక్కగా బీట్ చేసుకుందాం. అసలు గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక కలిపిన పాలల్లో ఈ 3 స్పూన్ల పెరుగుని వేసుకుందాం. పెరుగు వేసాక చక్కగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ని వాడుతున్నానండి. మీరు మామూలు బెల్లంని తురిమేసి కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా బెల్లం కరిగాక స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి దంచిన యాలకుల పొడి మరియు మిరియాల పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలండి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 ఇంచ్ వాటర్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను మిక్చర్ని పెట్టేసుకుందామండి. ఒక మూత పెట్టాలి, ఎందుకంటే వాటర్ దానిలోకి చేరకూడదు, అందుకు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇది ఉడికిందో లేదో చెక్ చేయాలి అంటే ఒక నైఫ్ కానీ లేదా ఫోర్క్ కానీ ఇలా గుచ్చి తీస్తే దానికి పాలు అంటుకోకూడదండి. అప్పుడు ఇది చక్కగా కుక్ అయినట్టు. దీన్ని చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 2 to 3 అవర్స్ పాటు కనీసం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఆ తర్వాత ఇలా నైఫ్తో సైడ్స్ని ఫ్రీ చేసేసుకొని ప్లేట్లోకి ఇన్వర్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.